హలో, హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇక ఈరోజు వంట చూద్దాం రండి. ఇంకా వేడిగా రైసు, ఇంకా సాంబార్ అండి. సాంబార్ పెట్టాను, వేడిగా కాలిపోతుందండి. ఇప్పుడే తాలింపు వేసాను, ఇప్పుడు వేడిగా ఉంది బాగా. ఇంకా ఇదైతే తోటకూర అండి. నిన్న పిల్లలు తినలేదండి. నిన్న సాయంత్రం భోజనాలు ఇంట్లో ఎవరును. ఇంకా ఇది నిన్న ఆవకాయ కలిపాను కదా, అది ఎందుకు తినలేదంటే పిల్లలు నిన్న వాళ్ళ నాన్న ఏమైనా బయట నుంచి ఆర్డర్ అని ఒకటే పీకేస్తే ఇది చికెన్ నూడిల్స్ తెప్పించాడు బయట నుంచి. అందుకని అది తినడం వలన ఈ తోటకూర కూర ఆవకాయ అన్నీ అలా ఉండిపోయినాయి. ఇది రోజు కానిస్తాం. ఇంక వేడిగా చల్లగా పెరుగు, ఇంకా మధ్యాహ్నం కోసం పైనాపిల్ జ్యూసు. పిల్లలు 4కి వస్తారు కదా, అప్పుడు తీసుంటే జ్యూసు. ఇంకా ఇదైతే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం దోశల పిండి రుబ్బు పెట్టానండి. చూడండి, గిన్నె అయితే భలే బాగుంది కదా. నాకు ఈ కాడలున్న గిన్నె అంటే భలే ఇష్టమండి. మొన్న ఎవరో ఫంక్షన్కి పంచిపెట్టారు. ఇదేనండి వంట అయితే. ఇంక ఈరోజు ఒక కథ చూద్దాం రండి. హాయ్ అండి. కర్మఫలం గురించి తెలుసుకుందాం. గంగలో స్నానం చేస్తూ ఒకరికి సందేహం వచ్చింది. వెంటనే గంగను అడిగాడు, అమ్మ గంగాదేవి, ఎందరో పాపాలు తొలుగుతాయని ఈ నదిలో మునుగుతున్నారు కదా, అంతమంది పాపాలు నువ్వు ఎలా మోస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, గంగ, నేను ఎక్కడ మోస్తున్నాను, తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నానుగా అంది. అయ్యో, అన్ని పుణ్య నదులు కలిసి సముద్రంలో కలిపేస్తున్నారా? మరి పాపం సముద్రుడు ఎలా మోస్తున్నాడో అని అనుకున్నాడు. అప్పుడు సముద్రుడిని ఇలా మళ్ళీ అడిగాడు. సముద్రుడు, నేనెక్కడ మోస్తున్నానురా, నేను అన్నీ కలిపి మేఘాలకి ఆవిరి రూపంలో మార్చి మేఘాలకు అందిస్తున్నానుగా అన్నాడు. అప్పుడు తేలికగా తేలియాడే ఆకాశంలో ఈ మేఘాలు ఎలా మోస్తున్నాయి ఇంటి పాపాలని అని అడిగి ఆ మేఘాలను అడిగాడు. ఆ మేఘాలు అడగగానే ఒక నవ్వు నవ్వి, నేనెక్కడ మోస్తున్నావురా నాయన, అవి వర్షంగా మార్చి మళ్ళీ మీ మీదకే కురిపిస్తున్నావు కదా అని ఆ మేఘాలు జవాబు ఇవ్వగానే, అయ్యో, మన పాపపుణ్యాలు మళ్ళీ మన మీదే కురుస్తున్నాయా అని తెలుసుకుని, ఆత్మజ్ఞానం కంటే మార్గం లేదని ఆ మనిషి తెలుసుకున్నాడు. బాయ్ అండి, ఉంటాను.